సామెతల గ్రంథము 10 అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథము 10 అధ్యాయము సామెతల గ్రంథము 10 అధ్యాయము 6వ వచనం. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును, బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. Yes. The godly are showered with blessings. The godly are showered with blessing. కాబట్టి దేవునితో కలిసి బ్రతుకున్న వారు ఆశీర్వాదాలు వారి మీదకి వస్తాయని రాయబడింది, విత్ బ్లెస్సింగ్. కానీ క్రిస్తునందు ఉన్న ప్రియులారా, మనకు ప్రియులారా మనం చూసినట్టే తండ్రి దేవుడు యేసు క్రీస్తును అనుగ్రహించిన ఆ నిమిషం, ఆ సెకండ్ ప్రియులారా, ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ వలన మన ఆత్మలోనికి ట్రాన్స్ఫర్ అయింది. మన ఆత్మలో అది వచ్చేసామన్నమాట, వచ్చేస్తే. కాబట్టి క్రీస్తులో ఉన్న మన ప్రియులరా, వాక్యంలో ప్రార్థన లోతైన అనుభవంలోనికి వెళుతున్నప్పుడు ఏం జరుగుతుంది? షవేడ్ విత్ బ్లెస్సింగ్. ఏమవుతుంది అంటే మన ఆత్మ నుండి అనేకలను బ్లెస్సింగ్ అంటే అనేకలను దీవించే వ్యక్తిగా మార్చబడతాయి అనమాట. అనేకలు అంటే నీ చేయి ఇలాగానే దీవిస్తాయి అనమాట. యేసు నేను దీవిస్తున్నా అని మీరు చెప్పే వ్యక్తి మార్చబడతాయి. యేసు అమ్మలు బ్రదర్, సిస్టర్, చుట్టాలో వచ్చే రకరకాల వ్యక్తులు. అంటే క్రిస్తు మీరు ఏదైతున్న కొద్ది, వాక్యంతో నింపబడుతున్న కొద్ది, పరిశుద్ధాత్మ నింపబడుతున్న కొద్ది మీరు ఆశీర్వాదం దానికి ఒక ఛానల్ గా మార్చబడతాయి అనమాట. దానికి ముందు ప్రియులారా మనం చూసినదే అన్నిళ్ళు ప్రియులారా మనం చూసినదే వారు బయట నుండి ఆశీర్వాదం మనం దీవించినప్పుడు వారు బ్లెస్ అవుతాయి అనమాట. కానీ సువార్త రక్షణ పొందిన మనలో క్రీస్తు ఉన్నా కాబట్టి, నాలో క్రీస్తు ఉన్నా కాబట్టి ఆశీర్వాదం మనలోనే ఉంది. ఆశీర్వాద పూర్ణ క్రీస్తు మనలో ఉన్నాయి కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మనల్ని మనంగా దీవించాలి అంతే. ఇక్కడ ఆల్రెడీ మనం ఆశీర్వపడాం. ఎందుకంటే తండ్రి క్రిస్తువుని నాలో మేలో నాట్యం. ఇప్పుడు ఆల్రెడీ క్రిస్తువుని మనలో నాటిన కాబట్టి దేవుడు మనం దీవించబడిన వారం అనమాట. కానీ మనం ఏం అనుకున్నాము? నేను ఇంకా దీవించబడతేమో మనం అనుకున్నాం. ఇప్పుడు ఒక సత్యం అర్థం చేసుకోవాలి, ఆశీర్వాదాలు అనుభవించడం తేడా ఉంది. ఇప్పుడు రకరకాల ఆశీర్వాదాలు ఇంకా మీరు అనుభవించడానికి ఉందేమో, కానీ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, గొప్ప ఆశీర్వాదం ఆల్రెడీ తండ్రి దేవుడు క్రిస్తువును అనుగ్రహించినప్పుడే మీలో వచ్చేసాను. ఇంకా క్రిస్తు కంటే గొప్ప ఆశీర్వాదం నాకు మీకు ఏది దొరకలేదు అని సత్యం కూడా ప్రియులారా మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. క్రిస్తువు కంటే గొప్ప ఆశీర్వాదం వరకు, ఇంకొక ఆశీర్వాదం వరకు మీరు కోరుతున్నారేమో, కానీ అది క్రిస్తు కంటే గొప్పది కాదు. తండ్రి దేవుడు శ్రేష్టమైనది ప్రియులారా మనకు ఇచ్చేసామన్నమాట, క్రిస్తు అనమాట. దానికంటే గొప్ప ఆశీర్వాదం ఏది లేదన్నమాట. ఈ సత్యం మనం గ్రహించుకొని ఉంటే మన మనసు ఫ్రీ అయిపోతుంది. మనం లేదంటే మనం యాకోబు అలాగే నన్ను ఆశీర్వదించిన తర్వాత నిన్ను ఆమేన్, అప్పుడు దాకా నిన్ను విడవలేదు అని మనం మాట్లాడతారేమో. కాబట్టి ఆశీర్వాదం వరకు మనం ఆశీర్వాదం వరకు మనం అటు మనం పరుగెత్తున్నారేమో. కాబట్టి ఆల్రెడీ తండ్రి దేవుడు యేసుక్రీస్తుని అనుగ్రహించి మనల్ని దీవించాం. ఇంకా సంఘ సహవాసంలో ప్రియులారా మన సమయం గడుపుతున్నప్పుడు ఈ ఆశీర్వాదాలు మనలో ఉన్న ఆశీర్వాదం ఇది మండించబడుతుంది అనమాట. అది షవర్ మనం చదివాం కదా, ద గోడ్లీ ఆర్ షవేడ్ విత్ బ్లెస్. అంటే మన లోపలి నుండి ఈ ఆశీర్వాదాలు ఎక్కువ మనం రిలీజ్ చేస్తున్నాం అనమాట. అది మనం సంఘం అంతా కూడా ప్రార్థన చేసి ఒక్కరు కాదు, ప్రతి ఒక్క విశ్వాసంలో కూడా దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది క్రిస్తు ఉన్న కాబట్టి. ఇప్పుడు అందరి నుండి దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రెసెన్స్ మనం అందరూ కలిసి రిలీజ్ చేస్తున్నప్పుడు అది ఇప్పుడు ఇలా గొప్ప ఆశీర్వాదం, అది గొప్ప ఆశీర్వాదంగా మార్చబడుతుంది అనమాట. హల్లెలూయా. అందుకని 133 కీర్తనలు రాయబడింది, సహోదరులు ఎక్కదగలిగి నివసించడా ఎంత మనోగరం ఎంత మేలు. ఇప్పుడు ఏం జరుగుతుంది? మన ఆత్మలో నుండి ఆశీర్వాదాలు ప్రియులారా మనం రిలీజ్ చేస్తున్నాం అనమాట. కాబట్టి ఈ ఆశీర్వాదాలు మన ఆత్మ నుండి రిలీజ్ చేస్తున్న కొద్ది సంతోషం ఇంక్రీస్ అవుతాయి. ఎందుకంటే మీరు దీవించబడుతున్నాం. అది మాత్రం కాకుండా మీ దగ్గర వస్తున్నవారు లేదా మన దగ్గర వస్తున్నవారు, సంఘంతో కనెక్ట్ ఉన్నవారు ప్రతి ఒక్కరు దీవించబడతాయి అనమాట. హల్లెలూయా. ఇప్పుడు ఎంతమంది వచ్చినా కానీ అది ఆగిపోయేది కాదు. అదే మనం చూస్తున్నాం, బైబిల్ గ్రంథం ఉంది కదా, ఎలీషా ఇప్పుడు ఇలా ప్రార్థన వేసినప్పుడు ఖాళీ పాత్రం అంతా తీసుకొని రావడానికి చెప్పాను అనమాట, నూనె పోయమని చెప్పిన. ఇప్పుడు ఖాళీ పాత్రలు అంతా నింపబడామన్నమాట. కాబట్టి వారి అప్పు తొలగిపోయింది. అది మాత్రం కాకుండా ఎప్పుడైతే పాత్ర లేదన్నప్పుడు అది ఆగిపోయినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి అంటే దానికి అర్థమైనది, భూమిలో ఉన్న ప్రతి ఒక్కరిను నింపడానికి శక్తి అయిన దేవుడు అనమాట మన దేవుడు. ఆత్మతో, పరిశుద్ధ ఆత్మతో దేవుడు నింపడానికి అంత సమృద్ధి అభిషేకం క్రిస్తులో ఉంది అనమాట, జీవగల దేవుళ్ళు ఉంది అనమాట. హల్లెలూయా. కాబట్టి పాత్ర, భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనుషులు ఒక పాత్రగా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అందరినీ ప్రభు పిలుస్తున్నారు, కొందరు వస్తున్నారు, కొందరు రావడం లేదు. అంత్యకాలంలో నేను ప్రతి ఒక్కరిను ఆత్మతో కుమ్మరిస్తామని దేవుడు చెప్పారు.
అంటే ఆశీర్వాదం పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చినప్పుడు, మన మీదకి వచ్చినప్పుడు ఆశీర్వాదం మోసుకొని బ్రతున్నాం అనమాట. క్రిస్తువుని కలిగి ఉన్నామంటే ఆశీర్వాదం మోసుకొని బ్రతున్నాం, ఆశీర్వాదం కలిగి ఉన్నామన్నమాట. ఇప్పుడు క్రిస్తువుని ఆశీర్వాదం అది అన్లిమిటెడ్ అనే సత్యం అర్థం చేసుకోవాలి. ఎంత మనం దాని నుండి డ్రో చేస్తున్నప్పుడు, దాని నుండి పొందుతున్న కొద్ది, అది మనం విశ్వాసంతో నదులు ప్రవహించిన కొద్ది, అది మనం అనుభవిస్తున్న కొద్ది ఇంకా ఇంక్రీస్ అవుతాయి అనమాట. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? ప్రేమించుకోవాలి, సుధించుకోవాలి, ఆరాధించుకోవాలి. ఇప్పుడు ఇంకా నదులు ఆశీర్వాదం ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఇంక్రీస్ అయ్యి ప్రియులారా మన రాష్ట్రం, దేశాలు కూడా అనుభవించే స్థాయి కూడా దేవుడు నిన్ను వాడినాక అంత పవర్ఫుల్ అనమాట క్రిస్తువుని ఆశీర్వాదం. ఇది మనం గ్రహించుకోవాలి. కానీ అది అర్థం చేసుకోకుండా దెయ్యాలు పని చేస్తారు ఒకవైపు. కానీ మనం గ్రహించుకోవాలి, వాక్యం ద్వారా గ్రహించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దానికంటే గొప్పది లేదు. ఇంకా సాధన ఏం చేస్తాడేమో మన మనసులో కొన్ని ఆశీర్వాదం, అది ఒకవేళ ఇల్లు కావచ్చు, లేదంటే కారు కావచ్చు, బెంగళ కావచ్చు, లేదా కొన్ని డబ్బు కావచ్చు, కొన్ని ఆస్తిపాస్తులు కావచ్చు, ఇదంతా చూపించుకొని అదే దాని కొరకు నువ్వు ప్రయత్నించాలి, దాని కొరకు నువ్వు ప్రయత్నం అదే చూపిస్తాడేమో. కానీ క్రిస్తువుని ఆశీర్వాదం మనల్ని చూపకుండా చేస్తాడేమో. కాబట్టి ఆశీర్వాదం ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. ఈ ఆశీర్వాదం మనం నమ్మకంగా మనం రిలీజ్ చేసే వ్యక్తులుగా ఉండే తప్పకుండా ఆస్తిగరస్తులుగా అనేక ఆస్తి కలిగిన వ్యక్తులుగా మార్చబడతాయి. ఈ ఆస్తి కూడా దేని కొరకు? అది కూడా ప్రాముఖ్యంగా దేవుని రాజ్యం మహిమ కొరకు వాడుకోవాలి అనమాట. హల్లెలూయా. సంఘం దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వాడుకోవడం మంచిది. మంచి విషయం కొరకు వాడుకోవాలి అంతే. దేవునికి స్తోత్రం. చెడు విషయం కొరకు కాదు, మంచి విషయం కొరకు వాడుకోవడానికి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అందరం అదేంగా దేవుడు తప్పకుండా దీవిస్తాడు. కాబట్టి నమ్మకంగా ప్రియులారా మీరు ఇద్దరు దీవించడం నేర్చుకోవాలన్నమాట, పరిశుద్ధాత్మలో ఆధారపడి. కానీ నూతన పరచబడలేని మీ మనసు అడ్డుపడతాయి, తప్పకుండా అడ్డుపడతాయి. ఎందుకు వారిని దీవించాలని ప్రశ్న వస్తాయి. ఎందుకు వారి కొరకు ప్రార్థన చేయాలి? వారు దీవించవద్దు అని దెయ్యాలు కూడా చెప్తాడు. కానీ బైబిల్ ప్రియులను మనకు నేర్పిస్తుంది. బైబిల్ మనం ఫాలో చేయాలి, యేసే మాట మనం ఫాలో చేయాలి, పరిశుద్ధాత్మ బోధ మనం ఫాలో చేయాలి. బైబిల్ ప్రియులను మనకు నేర్పిస్తున్నాం. నిశ్చయించిన వారు కూడా దీవించడం అంటే వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి. అంటే వారు కూడా యేసుక్రీస్తున్న దేవుని అనుభవించాలి. అంటే ఈ కాలంలో సంఘానికి వ్యతిరేకంగా, క్రిస్తువుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు కూడా క్రిస్తు ద్వారా దీవించబడాలని తండ్రి అయిన దేవుడు కోరుతుంది అనమాట. ఎందుకంటే తండ్రి అయిన దేవునికి అందరూ దీవించబడాలి అని కోరుతుంది. ఆమె దేవునికి తెలుసు అనమాట. అంటే ఈ ప్రజలు మానవులు అందరూ అమాయకులని ప్రభువుకు తెలుసు, యేసుక్రీస్తుకు తెలుసు, ప్రభువుకు తెలుసు అనమాట. ప్రజలు అమాయకులు, కానీ సాతాన్ తప్పుడు బోధ వారికి తప్పుడు సమాజాన్ని వినిపిస్తున్నా కాబట్టి క్రిస్తువును తప్పు పెడుతున్నాం అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా అందుకు యేసుక్రీస్తు చెప్పారా, తండ్రి మీరు ఏం చేస్తున్నారో క్షమించమని చెప్పిన దేవుడు అనమాట. కాబట్టి ప్రియులారా మన శత్రువు మనం మనుషులు కాదనమాట. అలాగే మనుషులు కాదు, రక్త మాంసములతో మనకు పోరాటం లేదు, మనుషులతో పోరాటం లేదు. ఓన్లీ మన శత్రువు సాతాను ఓన్లీ అనమాట, మనుషులు కాదు. మనుషులందరూ ప్రియులారా వారందరూ దేవుడు నిర్మించిన వారు, దేవుడు జీవన ఊపిరి ఇచ్చామన్నమాట. దేవుడే వారిని కలుగేశాం. కాబట్టి ప్రియులారా మనం వారిని కూడా ప్రేమించాలని దేవుడు కోరుతుంది. కాబట్టి మన దేవుడిని ప్రేమించాలి, మనల్ని ప్రేమించాలి, మన ఇద్దరిని కూడా ప్రేమించాలి. కాబట్టి అభిషేకంతో దేవుడు మనల్ని కుమ్మరిస్తున్నాగా. కాబట్టి మీరు ప్రియులగా ప్రతి ఒక్కరు దీవెనకరంగా మీరు ఉండాలి అని ప్రభు కోరుతుంది. ఒకవేళ కొందరు మిమ్మల్ని గాయపరిచారేమో, బాధపరిచారేమో, అంటే సమ్ ఈవిల్స్ పెట్టు వారు ఒక బలహీనని బట్టి వారిని వాడుకున్నారు. వారు అమాయకులమన్నమాట. అంటే వారు ఏం చేస్తున్న వారికి తెలియదు. కాబట్టి వారి గురించి ప్రార్థన చేయాలి. వారు కూడా దీవించే అభిషేకం నాలో వీలు ఉంది, క్రిస్తు మనలో ఉంది. కాబట్టి వారితో కూడా దేవుని ప్రేమ చెప్పాలి. వారి కొరకు ఒకవేళ వారు గాయపరచబడిన సార్లు ఉంటే, నిరాశలు ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్య నుండి విడుదల పొందినట్టు మన ప్రార్థన చేస్తే ఆ మనసు దేవుడు అనుగ్రహించినాగా. కొందరు మనం చూస్తున్నాం, చాలా మంది ప్రియులను మనం చూస్తున్నాం, క్యాన్సర్ వ్యాధి ఉన్న వారు ఉన్నారు, రకరకాల రోగాలతో బాధపడుతున్న వారు ఉన్నారు, దెయ్యాలతో బాధపడుతున్న వారు ఉన్నారు. వారి కొరకు యేసు నామములో నిలబడి మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ వారి ముందు మిమ్మల్ని హింసించిన వ్యక్తి ఉండవచ్చు, వారి కొరకు ప్రార్థన చేయాలి. అవసరం ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇప్పుడు వారు విడుదల పొందుతారు. వారు కూడా మనతో కలిసి ఆత్మలో సత్యంలో ఆరాధన చేస్తారనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ దేవుని చిత్తం అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రార్థన చేస్తాం. దేవ